నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయనగర కాలంలో విప్ర వినోదినులు వీరిలో భాగము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. విప్ర వినోదినులు ఈ క్రింది వారిలో ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి నేత పనివారు, ఆప్షన్ 2 వచ్చేసి క్షత్రియులు, ఆప్షన్ 3 వచ్చేసి వైదికులు, ఆప్షన్ 3 వచ్చేసి వైశ్యులు, ఆప్షన్ 4 వచ్చేసి బ్రాహ్మణులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు తెలుసు ఆబ్వియస్లీ విప్రులు అనగా బ్రాహ్మణులు అని అర్థమండి. వినోదులు అంటే ఎవరంటే విప్ర వినోదులు అంటున్నాం. విప్ర వినోదుల్లో విప్రులు అంటే బ్రాహ్మణులు, వినోదులు అంటే ఆబ్వియస్లీ ఎంటర్టైన్ చేసేవారు అని అర్థం. బేసికల్గా ఈ బ్రాహ్మణుల్లో 2 టైప్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఉండేవారండి. ఒకటవది ప్రధానంగా మనకి విప్ర వైదికులు అని చెప్పేసి చెప్తా ఉంటాం, విప్ర నియోగులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. విప్ర వైదికులు అంటే ఏమిటంటే అర్చకత్వం చేస్తూ దేవాలయాల్లో వేదాలను పఠిస్తూ అర్చకత్వం చేసే వాళ్ళని విప్ర వైదికులు అని చెప్పేసి పిలిచేవారు. అలాగే ఇంకొక కమ్యూనిటీ బ్రాహ్మిన్స్లో విప్ర నియోగులు అనేవారు ఉండేవారు. ఈ విప్ర నియోగులు ఎవరంటే రాజు యొక్క ఆస్థానంలో రాజా ఆస్థానాల్లో ఉద్యోగులుగా పనిచేసేవారు. అప్పట్లో మంత్రులుగా ప్రధానంగా బ్రాహ్మిన్స్ డామినేషన్ ఎక్కువగా ఉండేదండి. ఎందుకంటే 4 ముక్కలు వీళ్ళకి తెలుసు కాబట్టి రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తే బాగుంటుంది అనేది రాజుకు సలహాలు ఇవ్వడంలోనూ పరిపాలనలోనూ కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ వేదాధ్యాయాలను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుల్ని వైదిక నియోగుల్ని ఉద్యోగులుగా పెట్టుకునేవారు రాజులు. సో ఇలా విప్ర వైదికులు ఉండేవారు, విప్ర నియోగులు ఉండేవారు. విప్ర నియోగులు అంటే రాజాస్థానాల్లో ఉద్యోగాలు చేసేవారు. విప్ర వైదికులు అంటే వీళ్ళు కేవలం వేదాలను అధ్యయనం చేయడం, దేవాలయాల్లో అర్చకత్వం చేసుకోవడం. అయితే ఈ 2 కమ్యూనిటీలు కాకుండా ఇంకొక ప్రత్యేక తెగ ఉండేదండి. బ్రాహ్మిన్స్లో ఇంకొక కమ్యూనిటీ ఉండేది. వీళ్ళు ఏమిటంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ 4 అక్షర ముక్కలను ఉపయోగించుకొని రాజాస్థానాల్లో ఉన్నటువంటి రాజులని అలాగే ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే బాగా ఆర్థికంగా రాజ్యంలో బాగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళ ఇంట్ల దగ్గరకు వెళ్ళి అంటే నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట. వివిధ రకాల గారడీలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 అక్షరం మొక్కల్ని కలగా మరల్చుకొని అప్పట్లో సమాజంలో బాగా స్థిరపడినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రదర్శనలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పారితోషికాన్ని తీసుకునేవారు. సో అలా బ్రాహ్మిన్ కమ్యూనిటీస్లో ఒక ప్రత్యేక తెగని రాజాస్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్ని రాజులని సంతృప్తి పరచడం కోసం వాళ్ళు చేసే గారడీలని విప్ర వినోదులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో కాబట్టి విప్ర వినోదులు అనే కమ్యూనిటీ ఎవరికి సంబంధించిన వారంటే బ్రాహ్మిన్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి విజయనగర కాలంలో విప్ర వినోదులు ఎవరిలో భాగం అంటే బ్రాహ్మణుల్లో భాగము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.